Praise the Lord, church. Praise the Lord. Yes, Tuesday we had a wonderful PPF meeting with pastors. 100 pastors attended this meeting. దేవునికి స్తోత్రం. మంగళవారం నాడు మరి పెంతెకోస్తు పాస్టర్స్ ఫెలోషిప్ మన చర్చిలో ఎంతో మంచిగా దేవునికి మహిమకరంగా జరిగినందుకు దేవునికి స్తోత్రాలు. I thank brother John Richard who was with me and he did a very good job. మరి రిచర్డ్ బ్రదరు నాతోటి ఎంతో మంచిగా మరి సహకరించి జరిపించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బ్రదర్. I also thank sister Dorothy and I was able to share all the church activities. మరి అక్కడ నేను మన చర్చి కార్యక్రమాలన్నిటిని గురించి పంచుకునేదానికి దేవుడు సహాయం చేశారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. And this is the third time this PPF meeting, they are having this PPF meeting in this place. ఈ యొక్క మన చర్చిలో జరగడము ఇది మూడవసారి PPF మీటింగ్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Today I want to share about living before God's face. మరి ఈరోజు నేను పంచుకోబోయే వర్తమానము దేవుని సముఖములో జీవించడం. Living before God's face. దేవుని సముఖములో జీవించడము. Nehemiah chapter 9 verse 38 we read like this. నెహెమయా గ్రంథము 9:38. Nehemiah 9:38. In view of all this, we are making a binding agreement, putting it in writing, and our leaders, our Levites, and our priests are affixing their seals to it. Yes, because of all this, we make a sure covenant and write it on our princes, Levites, and priests, and seal unto it. Which verse first? 9:38. 9:38లో మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టం వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. 9:38. Nehemiah. Maybe 37 ఓన్లీ. నెహెమ్యా 37. 37 చదివాను. ఎవరైనా చదువుతారా? 37. 9:37 is, because of our sins, its abundant harvest goes to the kings you have placed over us. They rule over our bodies and our cattle as they please. We are in great distress. Yes, 9:38 we read, because of all this we make a sure covenant and write it and our princes, Levites, priests, and seal unto it. మరి మాకొచ్చిన శ్రమను బట్టి మరి ఇదంతా మాకు సంభవించింది అని ఒప్పుకుంటూ ఉన్నారు లేవీయులు. This verse comes after the people of Israel confessed their sins and remembered God's blessings. ఇక్కడ ప్రజలందరూ కూడా తమ పాపాలని ఒప్పుకుంటూ దేవుని వాగ్దానాలని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. They made a covenant. వాళ్ళు ఒక మరి ప్రమాణాన్ని చేస్తూ ఉన్నారు, నిబంధనని చేస్తూ ఉన్నారు. What is a covenant? Is a commitment to obey God and His ways. ఆ నిబంధన ఏంటి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆ కట్టడలని వాళ్ళు విధేయత చూపిస్తారు, అవలంబిస్తారు అని చేస్తూ ఉన్నారు. Here we read it, sure covenant. మరి నిశ్చయమైన నిబంధనగా వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. What does it mean? దాని అర్థం ఏంటి? It connects closely with the idea of living before God's face. మరి ఆ ఖచ్చితమైన నిబంధనకి అర్థం ఏంటి అంటే దేవుని యొక్క ఆయన సముఖంలో జీవించడం. Always walking in faithfulness with Him. మరి దేవునితో కలిసి నమ్మకంగా ఆయనతో నడవడం. However, before making the covenant, the Israelites had to do certain things that it is under 3 main headings. మరి ఈ యొక్క నిబంధన గురించి మనము తెలుసుకోవడానికంటే 3 విషయాలు నేను పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. The first one is rectifying that backsliding. మరి తిరిగి ఆ జారిపోయిన స్థితిని వాళ్ళు పునరుద్ధరించుకుంటూ ఉన్నారు.
Second is recalling the blessings of God. దేవుని ఆశీర్వాదాలన్నీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. And the third one is rededicating themselves to God. మూడవదిగా వాళ్ళు చేస్తున్న పని తమని తాము దేవునికి వాళ్ళు అప్పగించుకుంటూ ఉన్నారు, ప్రతిష్ఠించుకుంటూ ఉన్నారు. Rectifying the backsliding, recalling the blessings, and rededicating themselves to God. మరి వెనుక జారిన స్థితిని వాళ్ళు సరిదిద్దుకుంటూ ఉన్నారు. దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవునిలో తమను తాము వాళ్ళు పునరుద్ధరించుకుంటూ ఉన్నారు. See, here Nehemiah finished rebuilding the walls of Jerusalem. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ యెరూషలేము ప్రాకారాలను కట్టించాడు. After this, on the first day of the 7th month, మరి ఆ ప్రాకారాలు కట్టిన తర్వాత మొదటి నెలలో all the Israelites gathered together to celebrate the Feast of Trumpets. మరి ఈ యొక్క ప్రాకారాలు కట్టిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ సమాజముగా కూడి అక్కడ బూరల పండుగని వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు. This Feast of Trumpet is one of the 7 feasts of the Israelites. ఇశ్రాయేలు జరుపుకునే 7 పండుగలలో బూరల పండుగ కూడా ఒకటి. And during this time, Ezra was a scribe. He was a priest. He read the scriptures from the book of the law of Moses. మరి ఈ యొక్క ఆ దినాలలో ఎజ్రా మరి ఆయన శాస్త్రిగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అంతా లిఖించిన వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. He preached how to study God's word, how to obey, and how to teach other Israelites to obey the Lord. ఎజ్రా శాస్త్రిగా ఉండి ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా పాటించాలి ప్రజలందరికీ కూడా ఆయన చదివి వినిపిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. So he led the community, all these people of Israel, to obey God's law. ఈ ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా పాటించేటట్టు వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. Today we have to examine our past life, present life, and future, the commitments. మరి ఈరోజు మనము కూడా మన యొక్క గత, ఇప్పుడు మరి భవిష్యత్తు గురించి మనల్ని మనము పరిశీలించుకోవాలి. Before making a covenant with the Lord. దేవునితో ఒక నిబంధన మనం చేసుకునే దానికంటే ముందు మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. So let's see all the 3 points one by one. The first one is they rectified their backsliding in Nehemiah chapter 9 verse 3. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళు where they were and read from the book of the law of the Lord their God for a quarter of the day and spent another quarter in confession and in worshipping the Lord their God. మరియు వారు ఒక జాము సేపు తాము ఉన్న చోటని నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథంను చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి. Quarter of day means 3 hours. మరి జాము అంటే 3 గంటలు అని. So the people read the word of God for 3 hours. మరి ఇక్కడ ప్రజలు ధర్మశాస్త్రాన్ని 3 గంటలు చదివారు. And confessed their sins. తమ పాపాలను ఒప్పుకున్నారు. And they worshiped the Lord for 3 hours. 3 గంటల సేపు దేవుణ్ణి ఆరాధించారు. 3 plus 3, 6 hours they were standing and doing all this. మరి 6 గంటలు వాళ్ళు ఆ విధంగా 3 రోజులు దేవుని సన్నిధిలో నిలబడుకొని ఆరాధించి ఉంటున్నారు. They fasted. వాళ్ళు ఉపవాసం ఉన్నారు. They humbly confessed the sins. వాళ్ళు ఎంతో తమను తాము తగ్గించుకొని తమ పాపాలను ఒప్పుకున్నారు. And listened to the word of God. దేవుని వాక్యాన్ని విన్నారు. Hearing God's word brought conviction. మరి దేవుని వాక్యము ఒప్పుదలను కలుగు చేస్తూ ఉంది. Then confession followed. మరి ఆ విధంగా వాళ్ళు ఒప్పుకుని పాపాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. And finally the renewal of covenant. మరి ఆ విధంగా నిబంధనని వాళ్ళు మళ్ళా నూతనంగా నిర్మించుకుంటూ ఉన్నారు. So first step is conviction, second is confession, and third is a covenant renewal. పాపాలని ఒప్పుకుంటూ ఉన్నారు, తమను తాము మార్చుకుంటూ ఉన్నారు, నిబంధనని మళ్ళా క్రొత్తగా పునర్నిర్మించుకుంటున్నారు. The word of God says that they returned back
to God. I mean, the turn back to God. Mari- Turn back to God. దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది, వాళ్ళు దేవుని వైపు తిరిగారు, మళ్ళుకున్నారు. They confessed a sin. What is a sin? They confessed. తమ పాపాలని ఒప్పుకున్నారు. మరి ఏ పాపాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు? And actually God had warned the Israelites not to intermarry. మరి దేవుడు వాళ్ళకి ఒక కట్టడి ఇచ్చారు, అన్య జనులని వాళ్ళు వివాహం చేసుకోకూడదు. The unbelieving foreigners. మరి అవిశ్వాసులైన పరదేశులని వాళ్ళు వివాహం చేసుకోకూడదు. In Deuteronomy 7, 3 and 4 we read, for they will turn away your children away from following me to serve other gods. ద్వితీయోపదేశకాండము 7:3. So they, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెని పుచ్చుకొనకూడదు. so they did not marry the people from other nation, ఇతర దేశస్థుల వారిని వాళ్ళు వివాహం చేసుకోకూడదు. but they married the people who were committed to their own gods. అయితే ఎవరైతే తమ దేవుణ్ణి అంగీకరించారో వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. For example, King Solomon ఉదాహరణక రాజైన సొలొమోన్ గారు married many foreigners, ఎంతో మంది అన్య స్త్రీలను ఆయన పెళ్లి చేసుకున్నాడు. and all these women led him to idolatry. మరి ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆయన్ని విగ్రహారాధనలోనికి నడిపించారు. So they started confessing all these sins one by one. అందుకోసమని ఈ పాపాలన్నీ ఇశ్రాయేలీలు ఒకరి తర్వాత వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు, ఒక పాపం తర్వాత ఒక్కటి. Actually speaking, many believers, they do not realize that they have gone away from the Lord. మరి మనము నిజంగా మాట్లాడుకోవాల్సి వస్తే అనేక మంది విశ్వాసులు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. Because they have the false satisfaction. వాళ్ళకి మరి తప్పైన తృప్తి వాళ్ళకి ఆ భక్తిలో ఉంటుంది, which makes them complacent, that is self-satisfied. వాళ్ళు తమను తామే మరి తృప్తిపరచుకుంటూ ఉన్నారు, తాము చేసింది కరెక్ట్ అనుకుంటూ. I am righteous person, I am a righteous person, నేను- I am a holy person. నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని అనుకుంటూ. And these are the filthy rags, the word of God says. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇవన్నీ కూడా మురికి గుడ్డలతో సమానము అని. In 2 Corinthians 6:14 we read, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6:14లో మనం చూసినట్లయితే, do not be equally yoked together with unbelievers. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. Yes, choose relationship that help you to grow closer to God, not going away from God. సరైన సహవాసుల్ని మనము మన స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు దేవునితో కలిసి ఉండే విధంగా మన సహవాసం ఉండాలి. Yes, church, be careful about the influences that slowly weaken your faith and your obedience to God. మనము మన సహవాసాలని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మన యొక్క విశ్వాసాన్ని బలహీనపరిచే వారితో మనము సాంగత్యం చేయకూడదు. The influences should not weaken your faith. వాళ్ళ ప్రభావము మనల్ని విశ్వాసంలో మరి జార్చకూడదు. And obedience to God. దేవునికి మాత్రమే విధేయత చూపించే విధంగా ఉండాలి. The children of Israelites listened to God's word, which brought conviction in their hearts. ఇశ్రాయేలీయులు దేవుని వాక్యము చదువుతూ ఉండగా వాళ్ళ హృదయాలలో మరి ఆ ఒప్పుదలని కలిగి వాళ్ళు మారుతూ ఉన్నారు. The book of the law of Moses changed their hearts, their lives, their character and their attitudes. మరి మోషే ధర్మశాస్త్రాన్ని వింటూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మరి స్వభావము మరి మారిపోతుంది, వాళ్ళ జీవితాలు హృదయాలు మార్చబడుతూ ఉన్నాయి. Yes, church, when we listen to the word of God, wait for the Holy Spirit to speak to you. మనం కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే విధంగా మనము వేచి ఉండాలి. In our prayers, our ears should be tuned to hear God's voice. మరి మన ప్రార్థనలో కూడా మన చెవులు దేవుని స్వరాన్ని
వినే రకంగా మన ప్రార్థనలు ఉండాలి. If he points out any unworthy thing or undesirable thing in our life, మన జీవితంలో అయోగ్యంగా ఏదైనా కూడా ఉంటే, unpleasant thing, మరి అది దేవునికి ఇష్టం కలిగించకుండా ఉండేది ఉంటే, to ask God to sanctify your life through his word. మరి దేవుణ్ణి అడగాలి. దేవుని వాక్యం ద్వారా మన జీవితాల్ని పవిత్రపరచమని, పరిశుద్ధపరచమని మనం ప్రార్థనలో అడిగేవారంగా ఉండాలి. John 17:17 we read, sanctify them by the truth, for your word is truth. Is pastor's favorite verse. Sanctify them by the truth, for your word is truth. మరి ఎప్పుడు రూఫస్ పాస్టర్ గారు చెప్తూ ఉంటారు ఈ వాక్యము, సత్యమందు వారిని పరిశుద్ధపరచము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17. So God will cleanse you and make you righteous. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన నీతిమంతులుగా మనల్ని చేస్తున్నారు. The second point is they recall the blessings of the Lord. మరి రెండవది మనము నేర్చుకునేది, దేవుడు వాళ్ళకిచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. In Nehemiah chapter 9 verses 4 and 5. నెహమ్యా గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు. Standing on the stairs were the Levites, Jeshua, Bani, Kadmiel, Shebaniah, Bani, Sherebiah, Bani and Kenani, who called with loud voices to the Lord their God. And the Levites, Jeshua, Kadmiel, Bani, Hashabaniah, Sherebiah, Hodiah, Shebaniah and Petaiah said, stand up and praise the Lord your God, who is from everlasting to everlasting. Yes, blessed be thy glorious name, which is exalted, and above all blessings and praise. అప్పుడు లేవీలైన యేషువ, కద్మియేలు, బాని, హషబ్నేయ, షేరేబ్య, హోదియా, షబన్య, పెతనహాయ అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించడని చెప్పి ఈలాగు స్తోత్రం చేసిరి. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. Yes, these Levites clearly explain the meaning of what was being read and gave the message, help the people to understand the message. మరి లేవీలందరూ కూడా నిలవబడి దేవుని స్తుతించడము, వాళ్ళు విన్నదాన్ని అర్థం చేసుకునేటట్టు వివరిస్తూ ఉన్నారు. They also asked these people to bless the name of the Lord by thanking him. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని స్తుతించమని చెప్పి జనులందరినీ వాళ్ళు ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. This happens only after the Israelites confessed their sins. The Levites told them to thank the Lord and bless the name of the Lord. ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ తమ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రమే లేవీయులు వాళ్ళని స్తుతించమని, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించమని చెప్తూ ఉన్నారు. How the Lord led them in their journey in the wilderness, and how to bless the Lord with hearts full of gratitude. మరి ఏ విధంగా వాళ్ళని అరణ్యంలో మిగతా యాత్రల్లో దేవుడు కాపాడాడో వాటన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి దేవునికి స్తుతులు చెల్లించమని చెప్తూ ఉన్నారు. So the people were commanded to give thanks to the Lord for the following reasons. మరి పైన చెప్పబడిన కారణాలన్నిటిని బట్టి కూడా ఇశ్రాయేలీలు ఆజ్ఞాపించబడుతున్నారు. ఏమని అంటే దేవుని స్తుతించమని, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించమని. God is a creator. దేవుడు సృష్టికర్తగా ఉంటూ ఉన్నారు. God is a savior. ఆయన రక్షకుడుగా ఉంటూ ఉన్నారు. God is a deliverer. ఆయన విడుదల చేసేవాడు, విడిపించేవాడుగా ఉంటున్నాడు. God is a protector. ఆయన కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. Leader. ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. Provider. ఆయన అన్ని సమకూర్చేవాడుగా ఉంటున్నాడు. Sympathizer. ఆయన మనతో కలిసి ఉండేవాడుగా And God is a ఉంటున్నాడు. victor. ఆయన విజయుడుగా ఉంటూ ఉన్నాడు. So the Lord takes pleasure in thanksgiving when we mention each of the Lord's attributes. దేవుని గుణ లక్షణాలతో కూడిన కృతజ్ఞతాస్తుతులు మనం ఆయనకి చెల్లించినప్పుడు ఆయన అందులో సంతోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు. The Lord is a creator. Verse 6 we read, He is the creator of heaven, earth and seas. So He is the creator of body, soul and spirit.
6వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సృష్టికర్తగా ఉంటూ ఉన్నాడు. మన శరీరాత్మ దేహాలకి ఆయనే కర్తగా ఉంటూ ఉన్నాడు. Second, thank God for He is a Savior. Verse 7. He has given us the gift of salvation and redeemed our souls from damnation, and He defeated the Satan. 9:7లో దేవా యెహోవా అబ్రాహామును ఏర్పరచుకొని కల్దీల ఊరను స్థలము నుండి ఆయన విడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. And next, thank God for He is a deliverer. In verses 9 to 11 we read that God saw the affliction of Israel and remembered His covenant He had made, and He delivered the people from the bondage of Egypt. మరి వాళ్ళ ప్రార్థనను వాళ్ళ శ్రమను చూసి దేవుడు ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించాడు. నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు. Then next, he thanked the Lord for He is a provider. In verse 15. 15వ వచనంలో మరి వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అన్నిటినీ ఆయన సమకూర్చి వాళ్ళ ఆకలిని తీర్చిన దానికి వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. So the children of Israel were fed for 40 years by God. దేవుని ద్వారా 40 సంవత్సరాలు పోషించబడ్డారు ఇశ్రాయేలీలు. God is so wonderful in meeting all our needs. ప్రతి అవసరతని తీర్చేదానికి ఆయన అద్భుతకరుడుగా వాళ్ళ ఆశ్చర్యకరంగా ఆయన వాళ్ళ అవసరతలు తీర్చాడు. He proves himself as an unfailing provider. మరి ఆయన ఏమాత్రము వాళ్ళని మర్చిపోకుండా సమస్తాన్ని వాళ్ళకి సమకూర్చిన ఆశ్చర్యకరుడుగా వాళ్ళకి ఉంటూ ఉన్నాడు. Next, thank God for He is a sympathizer. Verses 16 to 19. ఆయన మరి మనతో ఉండేవాడుగా ఉంటూ ఉన్నాడు. God sympathized with the Israelites and forgave their disobedience. సానుభూతి వాళ్ళపైన చూపిస్తూ వాళ్ళ అవిధేయతని క్షమిస్తూ వాళ్ళ పట్ల దయా కనికరాన్ని కనపరుస్తూ ఉండే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. He was sympathetic to the stiff-necked people. The Israelites were called stiff-necked people. మెడ వెంచని ఇశ్రాయేలు పట్ల దయ చూపించే కరుణామయుడుగా ప్రభువారు ఉంటూ ఉన్నాడు. Just think of how many times we went away from the Lord. ఒకసారి ఆలోచించుకోండి, ఎన్నిసార్లు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయాం. Like lost sheep. మరి తప్పిపోయిన గొర్రెల వలె We disobeyed Him. మనం ఆయనకు అవిధేయత చూపించాం. But wasn't He merciful to us? అయితే ఆయన మనకి దయ చూపించక మానాడా? Did He ever forsake us? మనల్ని No. విడిచిపెట్టాడా? లేదు. Should not we thank Him for all the tender mercies who sympathize with us? మన పట్ల జాలిపడిన ఆ చిన్న చిన్న వాటిల్లో తప్పిపోయినప్పటికీ మనల్ని ఆయన కరుణించిన దేవునికి కృతజ్ఞత కలిగి మనం స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. And finally, He is a victor. In verse 27. 27లో ఆయన విజయుడుగా ఉంటూ ఉన్నాడు. The Israelites conquered many nations. They had to fight battle after battle, and the Lord gave victory after victory. వాళ్ళు ఎన్నో దేశాలని మరి జయిస్తూ ఒక దేశం తర్వాత ఒక దేశాన్ని అన్నిటిలో వాళ్ళకి జయమిచ్చిన దేవుడుగా ఇశ్రాయేలుకి దేవుడు విజయుడుగా ఉంటూ ఉన్నాడు. He always give victory. Hallelujah. ఎల్లప్పుడూ వాళ్ళకి జయాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. And final thing is, they rededicated themselves for God. వాళ్ళు తిరిగి Israelites rededicated themselves for God. ఇశ్రాయేలు తమను తాము దేవునికి సమర్పించుకుంటున్నారు, ప్రతిష్ఠించుకుంటున్నారు. And verse 38 we read, because of all this we make a sure covenant and write it, and our princes, Levites and priests seal unto it. మరి అవన్నీ కూడా వాళ్ళు పలికిన సాక్ష్యము, ఇశ్రాయేలీలు ఒప్పుకున్నవి, ఆ దేవునితో చేసిన నిబంధన అంతా కూడా ఈ లేవీయులు రాస్తూ ఉన్నారు సాక్ష్యముగా. Since people decided to turn away from the backsliding, they decided to make a covenant with Him. మరి ఏ విధంగా వాళ్ళు దేవుని నుంచి తొలగిపోయారో ఆ విధంగా ఇక మీద తొలగకుండా ఒక సాక్ష్యంగా ఉండేదానికి వాళ్ళు దేవునితో నిబంధన చేస్తూ ఉన్నారు, రాసుకుంటూ ఉన్నారు అవన్నీ. In Nehemiah chapter 10 verses 1 to 27 we read the names of those who sealed the covenant with God.
ఎవరైతే దేవునితో నిబంధన చేసుకున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా 10వ అధ్యాయం నెహమ్యా 1-27 వరకు వాళ్ళ పేర్లన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. What is the term sealed in the covenant of God? మరి ఈ యొక్క దేవుని నిబంధనని చూసే ఆ యొక్క ఏంటి క్రమం ఏంటి? Those who committed themselves to an agreement with God. ఎవరైతే తమను తాము దేవుడికి అప్పగించుకొని దేవునితో నిబంధన చేసుకుంటారో, Marked as belonging to God. మరి అవన్నీ కూడా దేవునికి చెందిన వారుగా వాళ్ళని వాళ్ళు మరి గుర్తుగా ఉంచుకుంటూ ఉన్నారు. In Ephesians 1:13 we read that. ఎఫెసీయులకి రాసిన పత్రిక Ephesians 1:13. 1:13 మీరును సత్యవాక్యమును అనగా మా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. And you also were included in Christ when you heard the word of truth, the gospel of your salvation. Having believed, you were marked in him with the seal, the promised Holy Spirit. Yes, sealed with the Holy Spirit of promise. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. Yes, we are all sealed by the Holy Spirit. Hallelujah. మనమందరం Amen. Do you కూడా believe that? Amen. నమ్ముతున్నారా? మనందరం కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారంగా ఉంటూ ఉన్నాం. We are spiritually protected. మనం ఆత్మీయంగా భద్రపరచబడిన వారంగా ఉంటూ ఉన్నాం. Set apart for his purpose. ఆయన యొక్క ఉద్దేశం కొరకు ప్రత్యేకపరచబడుకున్న వారంగా మనం ఉంటూ ఉన్నాం. Yes, church. Are we willing to make a covenant with the Lord today? మరి అవును సంగమా, మరి ఈరోజు దేవునితో మనము ఒక నిబంధన చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నామా? Are we willing to say that I will follow the Lord and obey him and worship him? మరి నేను దేవుణ్ణి వెంబడిస్తాను, ఆయనకి విధేయత చూపిస్తాను అని ఒక నిబంధన చేసుకుంటామా? If you are making a covenant with him, seal it today. మరి ఈరోజు మీరు ఆయనతో నిబంధన చేస్తే ఆయనలో ముద్రించబడి ఉంటారు. How? With the power and the demonstration of the Holy Spirit, the Holy Spirit of promise. మరి ఏ విధంగా ముద్రించబడతారంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రత్యక్షతలు పొంది ఆయనలో మీరు ముద్రించబడతారు. So 3 things we saw. 3 విషయాలు మనం చూసుకున్నాం. Rectifying our backsliding, మన యొక్క వెనుక జారిన స్థితిని మనము సరిచేసుకుంటూ, recalling the blessings of God, దేవుని ఆశీర్వాదాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, and rededicating themselves to God. మనల్ని మనము దేవునికి ప్రతిష్టపరచుకునే వారంగా ఉంటూ, Rededicating ourselves to God. మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకునే వారంగా. Yes, amen. Let's pray. ప్రార్థన చేస్తాం. Our precious Father, we praise and thank you, Lord, for this verse, Lord Jesus, Lord. Lord Jesus, you speak to us, Lord Jesus, Lord. Lord, we are all sealed, Lord Jesus, by the Holy Spirit promise, Lord Jesus. Thank you, Lord. Help us, Lord Jesus, Lord, to rectify our mistakes, Lord, and to recall all the blessings, Lord, and also, Lord, to rededicate ourselves to you, Lord Jesus. Thank you, Jesus. Thank you. In Jesus' precious name, amen. ఆమేన్. ఆమేన్. Amen. Praise the Lord.